ఆశించిన విధంగానే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీకి వారి మద్దతు తెలిపినరు. ఖచ్చితంగా భారీ మెజారిటీ లక్ష్యం అన్న దీంతో మేము ముందరికి కదలడం జరిగింది. చాలామంది గెలిపే లక్ష్యంగా అనుకున్నారు, కానీ మాకెప్పుడు తెలుసు గెలుపు అన్నది మాకెప్పుడో ఖాయమైంది. భారీ మెజారిటీ రావాలని మా నాయకులు కార్యకర్తలు అందరం కష్టపడడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకుడితో పాటు కార్యకర్తలకి, ముఖ్యంగా నా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికన్నా ఎవరికన్నా ఈ రెఫరెండం అన్న దీని గురించి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, అభివృద్ధి అన్నది అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దానికి తగ్గట్టుగా ఎన్నికలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు ఏది జరిగినా కూడా వచ్చే 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మరియు మా నాయకులందరం తిరిగి తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కష్టపడతాం. మరో 3 ఏళ్లే కాదు, 2024, 2034 వరకు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న నమ్మకం ఈ ఎలక్షన్ మాకు చేకూర్చింది.